భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలు ముగించుకొని మంగళవారం వాయిద్యాలతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ శ్రీ గోదాదేవి రంగనాథుల తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మచ్చ వీరాజు, అయంగిరి నాగేశ్వరరావు, నాంపల్లి సాగర్, కోటి రమేష్, గడ్డ మోనాచారి, చిత్తూరి వినోద్, ఎడారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి చేతి కానిచ్చి తీసుకుంటాం. భజంత్రీలు వాయించండి. పాతచెర్ల గ్రామం నందు వేంచేసినటువంటి శ్రీ సీతారామ లక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ధనుర్మాసోత్సవ భాగాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఈరోజు భోగి పండుగ రోజు ఉదయాన్నే ప్రాతకాలము సీతారామచంద్రస్వాముల వారికి పంచామృతాభిషేకం, అలాగే అష్టోత్తర మహాఘట్టాభిషేకం నిర్వహించడం జరిగినది. అభిషేక కార్యక్రమాల అనంతరం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే స్వామివారి దేవాలయ ప్రాంగణంలో గోదా సమేత రంగనాథ స్వాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. భక్తులందరూ కూడా తమ తమ శక్తి కొలది స్వామివారి దేవాలయం వద్దకు వేయించేసి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ఈ 2022 అయోధ్యలో జరిగేటువంటి శ్రీరామ మందిర ప్రతిష్టా సమయంలో మన పాతచెర్లలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం నందు విశేషంగా ప్రతిష్టా ముహూర్తానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు వితరణ చేసి సాయంకాలం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క గొప్ప రథోత్సవం మన చెర్ల గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి సీతారామచంద్ర స్వాముల వారికి కృపకు పాత్రలు కావాల్సింది.